ఆ లుంగీ కట్టుకుని అలా తన్ని ఆ లుంగీ ఎత్తుకుని అలా నడిచాడంతే గూస్ బంప్స్ అనమాట. ఈ రోజు మార్నింగ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దేని గురించి వెయిట్ చేస్తున్నారో ఆ టీజర్ కట్ అయితే వచ్చేసింది. ఇది యాక్చువల్గా ట్రైలర్కి టీజర్ కట్ అనమాట. ట్రైలర్ మరికొన్ని రోజుల్లో మన ముందుకైతే వస్తుంది. అయితే ఈ 44 సెకండ్ల టీజర్ కట్ ఏదైతే ఉందో సినిమా ఏ మీటర్లో ఉంటుందో మన హరిశంకర్ గారు అయితే చెప్పేశారు. ఈ సినిమాలో మైండ్ బద్దలైపోయే ట్విస్ట్లు ఉండవు, స్క్రీన్ ప్లేలో మైండ్ ట్విస్ట్ అయిపోయే టర్న్లు కూడా ఉండవన్నమాట. ఉండేదల్లా ఒకటే, అదేంటంటే పవర్ మ్యానియా. అంటే ఇది పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ సినిమా అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడం కోసమే ఈ సినిమానైతే హరిశంకర్ గారు అయితే తీశారని ఆ డైలాగ్స్ విన్నా, ఆ ఫ్రేమ్స్ చూసినా, ఆ ఫైట్స్ చూసినా మనకైతే అర్థమవుతుంది. టీజర్ స్టార్టింగ్ లో ఒక డైలాగ్ అయితే ఉంది. అదేంటంటే, ఎప్పటి వరకు విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత, దమ్ముంటే దాటొచ్చంటూ మన పవన్ కళ్యాణ్ గారు అయితే డైలాగ్ అయితే చెప్పారు కదా. ఆయన డైలాగ్ చెప్పినప్పుడు ఒక్కసారి ఆయన అవుట్ఫిట్ చూడండి. నిజంగా ఆ లుక్స్ ఏవైతే ఉన్నాయో అదిరిపోయినాయి అనే చెప్పాలి. అసలు ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆ బెల్ట్ చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే దాని మధ్యలో ఉన్నది కంపాస్ అనమాట. ఇంకా కౌబాయ్ క్యాప్ అయితే పట్టుకుని, ఆ యారో అయితే పెట్టుకుని నిజంగా చాలా రా అండ్ రగ్గిడ్గా మ్యాన్లీగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే కనపడుతున్నారు. హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానంలో మీకు 100కి 1000 మార్కులు అయితే ఇచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ ఆ లుంగి ఎత్తి తన్నే ఫైట్ కావచ్చు, ఇంకా లాస్ట్ లో గుర్రం మీద వచ్చే షాట్ కావచ్చు, ఈ విధంగా ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడమే మీ ప్రధాన ధ్యేయంగా ఈ సినిమానైతే తీశారని మాకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా మన తమనన్న బీజిఎం అయితే ఓకే, కానీ డబ్బింగ్ అయితే ఇలా అయితే చెప్పించొద్దు. మెయిన్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ తీసుకెళ్లే డబ్బింగ్ అయితే చెప్పించండి. ఇలా అమరావతి స్టూడియోలో అయితే దయచేసి అయితే చెప్పించొద్దు. ఈ టీజర్లోనే కొద్దిగా హార్డ్గా అయితే అనిపిస్తుంది, థియేటర్లో అయితే అస్సలు బాగోదు. కాబట్టి అవసరమైతే సినిమా కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకునైనా పెద్ద నష్టమేం లేదనమాట. హైదరాబాద్లోనే డబ్బింగ్ అయితే చెప్పించుకుని సినిమాని అయితే రిలీజ్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూసే వ్యూవర్స్కి అయితే వస్తే. ఇంకా తమనన్న బీజిఎం అయితే ఓకేలాగైతే నాకైతే అనిపించింది. ఎప్పట్లాగానే లౌడ్ మ్యూజిక్ తో మనోడైతే ర్యాంపేజ్ అయితే ఆడాడు. ఇంకా ఈ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్ లాగైతే మనకైతే కనపడతారు. ఈ 44 సెకండ్ల టీజర్ కట్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఇందాకైతే చెప్పాను కదా, ఇది ప్యూర్లీ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి తీసిన సినిమానే. ప్లస్ నార్మల్ జనరల్ ఆడియన్స్కి కూడా ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చే విధంగానే నాకైతే అనిపిస్తుంది. కానీ జస్ట్ ఇది ఒక 44 సెకండ్ల టీజర్ అనమాట. ట్రైలర్ మరికొద్ది రోజుల్లో అయితే రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత మనకైతే ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ 44 సెకండ్ల టీజర్ వరకు అయితే ఓకే, బాగానే ఉంది. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో అదిరిపోయినాయి. ఇంకా ఫైట్స్లో ఉన్న ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నిజంగా చాలా బాగా పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి హీరోయిజంని ఎలివేట్ చేసే విధంగా సినిమాటోగ్రఫీ అయితే ఉంది. అది కూడా నాకైతే బాగా నచ్చింది. మరి అదనమాట మ్యాటర్. పొద్దున్నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో హానెస్ట్గా అయితే కింద కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.